అందాల భామ పూజా హెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ ముద్దుగమ్మ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్న ఈ భామకు మాత్రం హిట్స్ అందుకోలేకపోతుంది. 2020లో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత పూజా హెగ్డే సరైన హిట్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత పూజ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసినా కూడా ఫలితం లేకపోయింది. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో పూజకు ఆఫర్స్ తగ్గాయి. చిన్న గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోతుంది. అయితే తాజాగా పూజ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఓ స్టార్ హీరోతో కలిసి నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధమని తెలిపింది. ఇంతకు ఆ హీరో ఎవరో తెలుసా? పూజా హెగ్డే టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్తో రాధేశ్యామ్, రామ్ చరణ్తో ఆచార్య, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్తో అలా వైకుంఠపురంలో సినిమాలు చేసి మెప్పించింది. అలాగే తమిళ్లో స్టార్ హీరోలతో, అదేవిధంగా బాలీవుడ్లో బడా హీరోలతో కలిసి నటించింది. అయితే తాను ప్రభాస్తో నటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ తనకు ప్రభాస్ అంటే ఇష్టమని, రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. అలాగే బాహుబలి 3 తెరకెక్కిస్తే ఖచ్చితంగా నటిస్తా, పాత్ర కోసం ఎలాంటి త్యాగమైనా చేస్తా, ప్రభాస్తో మరోసారి కలిసి నటించేందుకు తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ప్రభాస్తో రొమాన్స్ కు రెడీ అంటూ చెప్పుకొచ్చింది పూజ. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.